హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నానండి. ఫస్ట్ వెజిటబుల్స్తో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. దానికోసం నేను 40 కేజీల బస్తాలు 4 వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. అలాగే 40 కేజీల బస్తాలు 4 కోకోపీట్ తీసుకున్నాను. వేపపిండి అండి ఇది. ఈ వేపపిండి వచ్చి ఒక 20 కేజీలు మాత్రమే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా ఈవెన్గా వేసి మట్టి కూడా 40 కేజీల బస్తాలతో 4 బస్తాల మట్టి వేయించి ఇలా బాగా కలిసేలాగా స్ప్రెడ్ చేయించానండి. ఇవన్నీ కూడా బాగా కలిసి మట్టి అంతా కూడా చాలా గుల్లగా చక్కగా మనం మొక్కలు పెడితే లోపలికి చక్కగా వేర్లు చొచ్చుకొని వెళ్ళేలాగా మట్టి అయితే రెడీ అయిపోయింది. ఇలా వాళ్ళు చక్కగా కలిసేలాగా పారతో బాగా 2-3 సార్లు మిక్స్ చేశారు ఈ మట్టి అంతా కూడా. నేను 1-2 టబ్బులకైతే నేను ఇలా ప్రిపేర్ చేయగలను, కానీ ఎక్కువ క్వాంటిటీలో నేను చేయలేను కాబట్టి వర్కర్ని పెట్టి ఈ విధంగా చేయించుకున్నాను. చూసారు కదా, మట్టి అయితే చాలా ఎక్సలెంట్గా తయారైపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని టబ్స్లోకి వేసి మొక్కలు పెట్టుకోవటమే ఆలస్యం. ఈ విధంగా వాళ్ళు పారతో 2-3 సార్లు బాగా అన్నీ కలిసేలాగా కోకోపీట్, వర్మీ కంపోస్ట్, వేపపిండి, మట్టి ఇవి 4 బాగా కలిసేలాగా కలిపారు. ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చిందండి. నేను వర్షం పడితే కోకోపీట్ మంచిది దొరకదని ముందే మంచి కోకోపీట్ తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నాను. అన్నీ కలిపి ఈ విధంగా మిక్స్ చేయించాను. నేను లాస్ట్ ఇయర్ అంతా కూడా వెజిటబుల్స్ ఓన్లీ వంకాయలు మాత్రమే పెంచానండి. ఆకుకూరలు మాత్రం అన్నీ పెంచాను. నాకు కాస్త అవగాహన అనేది వచ్చింది కాబట్టి మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయొచ్చు, ముందు వెజిటబుల్స్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో నేను ఈ ఇయర్ మొక్కలు కూడా వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇలా ఒక టబ్బు తీసుకొని, ఇది 100 రూపీస్కి దొరుకుతుందండి టబ్బు. పెద్ద సైజ్ టబ్బు. 2 హోల్స్ పెట్టుకున్నాను. 2 పెంకులు పెట్టి ఆ హోల్స్కి దానిలోకి ఇలా బాగా మిక్స్ చేసిన ఈ మట్టిని వేయించేస్తున్నాను. ఇలా నేను ఒక 30 టబ్బుల వరకు తీసుకున్నాను. 30 టబ్బుల్లో కూడా ఇదే విధంగా నింపించి పైన పెట్టించాను. ఇలా చక్కగా నిండుగా వేయించేసి ఇలా పెట్టించేసానండి. నేను ఈ టబ్స్ కిందకి స్టాండ్స్ అవి ఏం తీసుకోలేదు. ఈ వీక్లో ఈ ఫ్లోరింగ్ మొత్తం కూడా చిప్పింగ్ చేయించి మంచిగా చేయిస్తానన్నారు మా వారు. అలా అయిపోయిన తర్వాత ఈ టబ్స్ కిందకి స్టాండ్స్ అన్నీ పెట్టి ఒక స్టాండర్డ్ పొజిషన్లో పెడతాను. వర్షాలైతే 2 డేస్ నుంచి పడుతున్నాయి కాబట్టి నేను గబగబా ఈ టబ్స్ రెడీ చేసి పెట్టించేసుకున్నాను. ముందైతే మొక్కలు పెట్టేద్దామనే ఉద్దేశంతో నేను ఈ టబ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మొక్కలు పెట్టించేస్తాను. ఈ వీక్లో ఫ్లోరింగ్ అంతా నీట్గా చేయించిన తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఎక్సలెంట్ వీడియోస్ నా నుంచి మీకు వస్తాయి. చూసారు కదా, నేను అన్ని టబ్స్లో కూడా మట్టి ఫిల్ చేయించేసాను. కోకోపీట్, వర్మీ కంపోస్ట్, మట్టి, వేపపిండి అన్నీ కలిపి వేయించానండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ కింద వెడల్పు టబ్స్లో నారు పోసాను. వంగ, టమాటో పోసాను. అయితే టమాటో బాగా వచ్చాయండి. అలాగే పచ్చిమిర్చి కూడా వచ్చాయి. వంగ సరిగా రాలేదు. నేను మళ్ళీ నారు వేస్తాను. ఈ వచ్చిన ఈ నారుని ఇప్పుడు పెట్టేద్దామని నేను ఈ టబ్స్లో నిర్ణయించుకున్నాను. ఫస్ట్ అయితే టమాటో పెడుతున్నాను. మనము టమాటో బాగా ఎక్కువ వాడతాం కాబట్టి ఒక 8 టబ్స్ వరకు నేను టమాటాలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఒక 4 ఉన్న ఫ్యామిలీకి 8 టబ్స్లో కనుక పెట్టుకుంటే ఈజీగా మనకి రెగ్యులర్గా టమాటాస్ వస్తాయండి. నేను 2 మొక్కలు అలా పెడుతున్నాను. ఒకటి సరిగా రాకపోయినా ఒకటైనా మంచిగా వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో 2 మొక్కలు పెడుతున్నాను. ఒక టబ్కి వచ్చి ఇలా ఒక్క చోటే పెడుతున్నానండి నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక టబ్లో 2 మొక్కలు టమాటోలు విడివిడిగా పెట్టాను, కొంచెం దూరంగా. కానీ 2 సరిగా రాలేదు. చిన్న కాయలు సరిగా ఏర్లకి ఎరువులు అందక అట్లా నాకేదో అట్లా అనిపించింది. అందువల్ల నేను ఒక టబ్కి ఒక మొక్కే పెట్టాలని నిర్ణయించుకున్నాను. అయితే 2 మొక్కలు ఎందుకు పెట్టానంటే ఒకటి సరిగా రాకపోయినా ఒకటి వస్తుందనే ఉద్దేశంతో 2 కలిపి పెట్టాను. ఇలా నేను పెట్టిన తర్వాత ఫుల్గా వాటరింగ్ చేస్తాను. ఇలాంటి క్యాన్ ఉంటే ఈ క్యాన్తో వాటర్ చేసుకోవాలి, లేదంటే 2 లీటర్స్ స్ప్రైట్, థమ్స్అప్ ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటికి హోల్స్ పెట్టి కూడా ఇలా స్టార్టింగ్ స్టేజ్లో మొక్కలు కొంచెం పెరిగే వరకు అలా వాటరింగ్ చేయాలన్నమాట. ఇలా నేను ఫాస్ట్గా 8 టబ్బుల వరకు టమాటా మొక్కలు పెట్టేసి వాటరింగ్ చేసాను.
ఒక 2 రోజుల నుంచి మాత్రమే మాకు వర్షాలు లైట్‌గా పడుతున్నాయండి. కాబట్టి పెట్టేద్దాం మొక్కలని కంగారుగా పెట్టేస్తున్నాను నేను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇంత పెద్ద టబ్‌లో ఒక్కటే పెట్టుకోవడం బెస్ట్ అండి టమాటా చెట్టు. ఎందుకంటే అది చాలా పెద్దయిన తర్వాత మొత్తం ఆ టబ్ అంతా వేర్లు పరుచుకుని ఉంటుంది. బై ఎక్స్‌పీరియన్స్ ఇది. లాస్ట్ ఇయర్ నేను పెట్టి చూసాను. అందువల్ల ఈ ఇయర్ ఇలా పెడుతున్నాను. చక్కగా పుష్కలంగా ఫ్రెష్‌గా వస్తాయని నాకు అలా అనిపించింది. ఇలా పెట్టిన తర్వాత మొత్తం అన్నిటికీ కూడా ఫుల్‌గా వాటర్ చేసేసాను. ఈ విధంగా నేను 8 టబ్స్‌లో టమాటా మొక్కలు పెట్టానన్నమాట. ఈ విధంగా చక్కగా మట్టి అయితే మాత్రం చాలా గుల్లగా ఉందండి. మనం చేతితో కూడా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం కోకోపిట్ వేసాం కాబట్టి చక్కగా లోపలంతా వేర్లు స్ప్రెడ్ అయ్యేలాగా ఉందన్నమాట. ఇలా నేను 8 టబ్స్లో పెట్టేసి వాటరింగ్ చేస్తాను. ఇది పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చాలా తొందరగా పెరిగిపోయాయి. ఈ స్టేజ్లో మనం పెట్టేసుకోవటం బెటర్ అనమాట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మొక్క, చిన్న మొక్కలు ఏమన్నా ఉంటే కనుక యాడ్ చేసి 2 పెట్టేస్తాను. ఇవి ఒక 4 టబ్స్లో పెడదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి పచ్చిమిర్చి క్వాంటిటీ కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి 4 టబ్స్లో పెడుతున్నాను. చూద్దామండి, ఈ ఇయర్ ఇలా మనం పెట్టి చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దాని ప్రకారం ఇది ఎలా పెరుగుతుంది, అసలు దీనికి ఎరువులు ఏమిస్తే పుష్కలంగా వచ్చాయనేది అన్నీ కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ విధంగా మొక్క పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి వాటరింగ్ చేసేయడమే. ఇలా పచ్చిమిర్చి కూడా నేను 4 టబ్స్లో పెట్టాను. ఇలా వాటరింగ్ చేస్తానండి. లాస్ట్ ఇయర్ పైన టబ్లో 2 మొక్కలు పచ్చిమిర్చి ఒకే టబ్లో పెట్టాను, ఇదే టబ్లో. అయితే నాకు అనిపించింది ఒక మొక్క ఒక టబ్లో బెస్ట్ అనిపించింది. వచ్చాయి కానీ పచ్చిమిర్చి సరిగా రాలేదండి. వాటి యొక్క సైజు చిన్నగా రావడము, లేదంటే తక్కువ క్వాంటిటీలో కాయడం అట్లా జరిగింది. అందువల్ల నేను ఒకే టబ్లో ఒక మొక్క పెట్టడానికి కారణం అదే అనమాట. చూద్దాం ఈ సంవత్సరం ఎలా వస్తుందనేది. ఇలా నేను 4 టబ్స్లో పచ్చిమిర్చి పెట్టాను. నెక్స్ట్ వచ్చి క్యాబేజ్ కూడా నాకు నారు దొరికిందండి. క్యాబేజ్ నారు, అలాగే క్యారెట్ నారు కూడా దొరికింది. అవి కూడా ఒక 2-3 టబ్స్లో పెట్టేద్దాము. ఇవి చూసారు కదా, ఇవి క్యాబేజ్ నారండి. వీటిని కూడా ఒక్కొక్క టబ్లో ఒకటి మాత్రమే పెడదాము. ఏదైనా చిన్న మొక్క ఉంటే మాత్రం యాడ్ చేసి పెడదాము. అయితే ఈ టబ్లో మాత్రం ఫస్ట్ టబ్లో 2 పెడదామండి. అసలు చూద్దాం ఎలా వస్తుందనేది. మిగిలిన 3-4 టబ్బుల్లో ఒక్కొక్కటి పెడదాము. దీనిలో నేను 2 పెడుతున్నాను. అసలు ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చిన్న మొక్క ఒకటి పెద్దదొకటి కలిపి 2గా పెడదాము. కొంచెం లోతుగానే పెడదాం. ఇలా పెట్టిన తర్వాత మట్టేసి కొంచెం బాగా ప్రెస్ చేయాలండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మట్టి అంతా కూడా మధ్యలోకి ఈ విధంగా వేసేస్తే మొక్క కదలకుండా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ మరొక మొక్క కూడా పెడుతున్నాను. క్యాబేజ్ ఈ ఒక్క టబ్లో మాత్రమే ఈ విధంగా 2 మొక్కలు పెడుతున్నాను. చూద్దాము ఎలా వస్తుందనేది. మిగిలిన టబ్స్లో ఒక్కోటి పెడదాము. క్యాబేజ్ కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. అందువల్ల నేను నారు తీసుకొచ్చాను. ఈ విధంగా వేసి గట్టిగా ప్రెస్ చేసేసి వాటరింగ్ చేసేయటమే. ఈ వాటరింగ్ మాత్రం 2 పూట్ల కొంచెం కొంచెంగా వాటర్ చేస్తూనే ఉండాలి ఈ టబ్స్లో. అలా చేస్తూ ఉంటే మాత్రమే ఈ మొక్కలు అనేవి తొందరగా ఎదుగుతాయి అన్నమాట. ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొక టబ్లో కూడా నేను క్యాబేజీ పెడుతున్నాను. అయితే ఒక్కొక్కటే పెడుతున్నాను. మా వారు అన్నారు ఒక్కొక్కటే పెట్టు, 2 పెట్టొద్దని చెప్పేసి అంటున్నారు పక్క నుంచి. అందువల్ల ఒక్కొక్కటే పెడుతున్నాను.
ఈ విధంగా బాగా ప్రెస్ చేసి వాటరింగ్ చేయడమేనండి. మట్టి అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం మిక్సింగ్ చేసిన మట్టి, ఇవి క్యారెట్ అన్నమాట. నేను పైన కొన్ని చిన్న టబ్లో క్యారెట్ ఇలా గుచ్చేసాను అనమాట, మొదళ్ళు కట్ చేసి. అది ఇలా వచ్చాయండి, ఒక 5 మొక్కల వరకు వచ్చాయి. వాటిని కూడా పెట్టేస్తున్నాను, ఎంతవరకు వస్తాయో చూద్దాము. 5 కూడా నేను ఒకే టబ్లో పెడుతున్నాను, ఇవి క్యారెట్ కాబట్టి. నేను వాడేసిన క్యారెట్ పైన మనము ముచ్చిక తీస్తాం కదండి, దాన్ని నేను ఒక చిన్న టబ్లో అలా గుచ్చేసి ఉంచాను. చాలా ఒక 20 వరకు అట్లా గుచ్చి ఉంచితే ఒక 5 వచ్చాయండి. ఇవి నేను పెడుతున్నాను. వీటిని చక్కగా ఇలా పెట్టేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి వాటరింగ్ చేసేస్తే ఇవి కూడా అలాగే ఎదిగిపోతాయి. 2 పూట్ల మనం ఓపికగా ఇలా వాటరింగ్ చేసుకోవాల్సిందే. మరొక టబ్లోకి నేను తోటకూర గింజలు వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ తోటకూర గింజలు వేయడానికి ముందే వాటరింగ్ చేసేసాను. టబ్బు బాగా తడిపేసుకున్నానండి వాటర్తో. బట్టంతా బాగా తడిచిన తర్వాతే నేను ఈ తోటకూర గింజలు వేస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసాను. దీనిపైన లైట్గా కొంచెం మట్టి వేద్దాము. మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మట్టినే వేస్తున్నాను. వేసేసి మళ్ళీ పైన వాటరింగ్ చేస్తే సరిపోతుంది. మెల్లగా అవే మొలకలు వచ్చేస్తాయి. 2 టబ్బుల వరకు తోటకూర వేద్దాం అనుకుంటున్నాను నేను. అలాగే 2 టబ్బుల వరకు పాలకూర కూడా వేద్దాము. ఇవి పాలకూర గింజలు నేను బయట నుంచి తీసుకొచ్చాను. దీనికోసం నేను టబ్లో ఫస్ట్ మట్టి అంతా కూడా బాగా తడిపేశాను. తడిపిన తర్వాత కొంచెం చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకుని ఒక్కొక్క హోల్లో 2 గింజలు పడేలాగా చూసుకోవాలి. అలా వేసుకుంటే పాలకూర చక్కగా వస్తుంది. నేను ఒక సీక్ తీసుకుని ఇలా కొంచెం ఒక 1 ఇంచ్ లోపలికి వెళ్ళే అంతవరకే, ఒక 1 ఇంచ్ వెళ్తే సరిపోతుంది లోపలికి. అలా గబగబా హోల్స్ పెట్టేసుకుని ఒక్కొక్క హోల్లో 2 పాలకూర గింజలు వేస్తే సరిపోతుంది. ఇలా పెట్టుకోవాలన్నమాట. టబ్ అంతా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ గింజలు వేసుకుంటే ఆ మట్టిని కొంచెం స్ప్రెడ్ చేస్తే చాలు, చక్కగా వస్తుందండి పాలకూర మాత్రం. మనం రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క హోల్లో 2 గింజలు ఇలా వేసేసుకోవాలి. అన్ని హోల్స్లో వేసేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకోవాల్సిన పని ఇది. పాలకూర ఇలా వేస్తేనే చాలా బాగా వస్తుంది. అలా కాకుండా మనం తోటకూర వేసినట్టు గనక చల్లేసి పైన మట్టేస్తే మాత్రం బాగా దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. పెరగడం కొంచెం కష్టం అవుతుంది, ఈజీగా అనిపించదు. ఇలా వేసి చూడండి ఒకసారి, చాలా బాగా వస్తుంది పాలకూర అనేది. నేనైతే ఎప్పుడు ఇలాగే వేస్తాను. మనం పెరిగిన ఆకులు కట్ చేసుకుంటూ ఉంటే పక్క నుంచి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మట్టినంతా కూడా ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేసేయాలి ఆ హోల్స్లోకి. ఈ విధంగా లైట్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసి పైన ఫుల్గా వాటరింగ్ చేసేసుకోవడమే. దీనికి కూడా 2 పూట్ల కొంచెం కొంచెం వాటర్ వేస్తూనే ఉండాలి. ఇప్పుడు మరొక టబ్లో నేను కొత్తిమీర కోసం ధనియాలు చల్లుతున్నాను. ఈ ధనియాల్ని నేల మీద వేసి కొంచెం ఇట్లా రాసినట్లు చేస్తే 2 బద్దలుగా అయ్యాయండి. వాటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. ఈ విధంగా టబ్ అంతా మట్టి అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుని పైన లైట్గా మట్టి వేసేసుకోవడమే. ఈ మట్టిని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మట్టినే వేస్తున్నాను నేను పైన. ఈ ధనియాలు కనపడకుండా వేసేసుకోవాలి. ఒత్తుగానే కొంచెం వేసుకోవచ్చండి. కొంచెం లేట్గా వస్తుంది ఇది. కొత్తిమీర అనేది 15 డేస్ పడుతుంది కరెక్ట్గా రావాలంటే. ఇలా వేసేసిన తర్వాత పైన చక్కగా వాటరింగ్ చేసేసుకోవడమే. ఈ టబ్కి కూడా రెగ్యులర్గా 2 టైమ్స్ వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఈ ఆకుకూరలు అన్నీ కూడా కొంచెం ఎండపడే షేడెడ్ నీళ్ళలో పెట్టాను నేను. ఈ విధంగా చూసారు కదా,
మొత్తం టబ్స్ అన్నిటిలో కూడా నేను మొక్కలు పెట్టేశాను. టమాటో, పచ్చిమిర్చి, అలాగే క్యాబేజ్ పెట్టాను, క్యారెట్ పెట్టాను, తోటకూర వేశాను 2 టబ్బుల్లో, పాలకూర 2 టబ్బుల్లో వేశాను, 2 టబ్బుల్లో కొత్తిమీర వేశాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వేసిన బెండకాయ చెట్లు, వంగ చెట్లండి. వంగ 5 చెట్లు ఉన్నాయి కాబట్టి నేను వంగ నారుకి రాకపోయినా పెద్దగా బాధపడలేదు. ఇప్పుడైతే నేను టబ్స్ అన్నీ ఫిల్ చేశాను. అన్ని టబ్స్‌లో మొక్కలు పెట్టేశాను. ఇదేనండి నేను స్టార్ట్ చేసిన ఆకుకూరలు, వెజిటబుల్స్ మిద్దె తోట. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నేను ఈ ఫ్లోరింగ్ అంతా క్లియర్‌గా, నీట్‌గా చేయించిన తర్వాత స్టాండ్స్ అన్నీ అరేంజ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను.